సరే ఎలా జరుగుతుంది? టోటల్‌గా పోలింగ్ ఒంటిమిట్ట కావచ్చు, లేకపోతే మనకి పులివెందులు కావచ్చు. 70-80% అయిందండి పోలింగు. చాలా పీస్‌ఫుల్‌గా జరుగుతుంది. సో, ఇప్పటి వరకైతే చాలా కామ్‌గా జరిగింది. ఇంక మీద కూడా ఏమీ ఇష్యూస్ లేకుండా చూసుకుంటాం. ఒంటిమిట్టలో 2 పోలింగ్ కేంద్రాల్లో ఇప్పటివరకు స్టాప్ చేశారంటున్నారు. 29, 30 కేంద్రాల్లో. అక్కడ చిన్న ఇష్యూ అయిందంటండి. వైసీపీ వాళ్ళు ఉండేటప్పుడు ఏదో చేస్తున్నారనే సమాచారం మీద మంత్రి గారు కొంచెం ముందు వెనుక చూసుకోకుండా తొందరపడి వెళ్ళడం జరిగింది. దాని మీద కొంత తాత్కాలిక అంతరాయం కలిగింది. అదంతా సరి చేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశారు. సార్ ఉదయం నుంచి కూడా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు అన్ని చోట్ల కూడా. ముందస్తుగా హౌస్ అరెస్టులు చేశారు, ప్రివెంటివ్ అరెస్టులు చేశారు. ఇప్పుడు వీళ్ళందరినీ అదుపులో ఉన్నారా? లేకపోతే విడిచిపెడుతున్నారా? సో 6 గంటల తర్వాత విడిచిపెట్టేస్తాం. ఎలా అండి? 5 గంటలు ఇది ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 3 గంటల కాడి నుంచి విడిచిపెట్టామండి ఓటేసుకోవటానికి. ఓటర్స్ కాని వాళ్ళు ఎవరైతే మన అదుపులో ఉన్నారో 6 గంటల తర్వాత విడిచిపెడతాం. తర్వాత 5 గంటల తర్వాత పోలింగ్ పూర్తయిపోతుంది మనకి. ఆ తర్వాత సిచ్యువేషన్‌ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? సో ఇప్పుడు ఈ పోలింగ్ మెటీరియల్ అంతా కూడా ఇక్కడ నుంచి కడప కాలేజ్కి ఎక్కడో వేరే చోట తీసుకెళ్తారు. 14వ తారీఖు పోలింగ్ ఉంటుంది. ఎక్కడైతే మనకి ఏమన్నా కొంచెం చిన్న చెదురుమదురు ఘర్షణ లాంటి వాగ్వివాదాలు దిగిన గ్రామాలు ఏవైతే ఉన్నాయో అక్కడ నైట్ పికెట్ పెట్టి నైట్ కూడా అంతా కంటిన్యూస్ పెట్రోలింగ్ చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేము తగు జాగ్రత్తలు తీసుకుంటాం. అంటే ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ పైన కేసులు ఏమైనా నమోదు చేశారండి టోటల్‌గా? ఆ లెవెల్ అంత స్థాయి ఏమీ జరగలేదండి ఇప్పటివరకు. థ్యాంక్ యూ. ఇది టోటల్‌గా డీఐజీ కోయి ప్రవీణ్ చెప్తున్నది. అంటే ఇప్పుడు చెదురుమదురు ఘటనలు తప్పించి పెద్దగా సిచ్యువేషన్ జరగలేదు. ఒంటిమిట్టలో జరిగిన ఘటన పైన దాన్ని 2 స్టేషన్‌లో ఉంది కాబట్టి దాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. మరోవైపు దీనిపైన అంటే ఆ మంత్రి వైసీపీ వాళ్ళు రిగ్గింగ్ చేస్తున్నారన్న సమాచారంతో మంత్రి రాంప్రసాద్ రెడ్డి అక్కడికి రావడం కొంత ఉద్రిక్తత దారితీసింది. దీంతో 2 పోలింగ్ బూతుల్లో కూడా కొంతసేపు ఆగిపోయింది. దీనిపైన అధికారులు ఆలోచిస్తున్నారు. ఎన్నికల అధికారులు దీనిపైన తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని డీఐ చెప్తున్నారు. మరోవైపు 5 గంటల తర్వాత టోటల్‌గా ఏదైతే సిచ్యువేషన్ ఉందో దీన్ని ఏదైతే పోలింగ్ జరిగిన తర్వాత వీటిని బ్యాలెట్ పేపర్లని సురక్షితంగా కడప తరలించడం కోసం ఏర్పాట్లు చేస్తున్నామంటున్నారు. మరోవైపు ఎవరైతే ఇప్పటివరకు అదుపులోకి తీసుకున్నారో వాళ్ళు ఓటర్లు అయితే ఖచ్చితంగా వాళ్ళని 3 గంటల తర్వాత విడిచిపెట్టారు. కానీ మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన 6 గంటల తర్వాతే వాళ్ళపైన ఆలోచించే అవకాశం ఉంటుంది. అంటే హౌస్ అరెస్ట్ కావచ్చు, మిగతా సిచ్యువేషన్ కావచ్చు, ఏ పరిస్థితుల్లో వాళ్ళని అదుపులోకి తీసుకున్నా 6 గంటల తర్వాత మాత్రమే అవకాశం ఉండేది అనేది డీఐజీ కోయి ప్రవీణ్ స్పష్టం చేస్తున్నారు. ఏదేమైనా సిచ్యువేషన్ అంతా అండర్ కంట్రోల్లో ఉంది. కేసులు పెట్టేంత పెద్ద సిచ్యువేషన్లు ఎక్కడ జరగలేదని స్పష్టం చేస్తున్నారు.